యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ ఖాజా ఆసిఫ్ ఈ మధ్య ఒక సంచలన ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏంటంటే, మొహమ్మద్ గజ్నీ మా హీరో కాదు, అతడు ఒక దోపిడీ దొంగల ముఠా నాయకుడు అని చెప్పి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ప్రకటన చేశారు. ఇక్కడ అదే పాకిస్తాన్ రక్షణ శాఖలో వాళ్ళ మిజైళ్ళకి, బాలిస్టిక్ మిజైళ్ళకి పెట్టుకున్న పేర్లలో ఈ గజ్నవి అనే మిజైల్కు పెట్టిన పేరు కూడా ఈ మొహమ్మద్ గజ్నీ ద్వారా ప్రేరేపితమై పెట్టుకున్నది. అదేవిధంగా మళ్ళీ ఇంకొక మిజైల్ పేరు ఘోరీ. అతడు కూడా ఈయన చెప్తున్నట్టుగా ఒక దోపిడీ దొంగల ముఠా నాయకుడు. మరొక మిజైల్ పేరు అబ్దాలీ. అతడు కూడా మరి ఈయన చెప్తున్నట్టుగా మరి వీళ్ళు నిన్నటి వరకు వీళ్ళ హీరోలుగా ఉన్నటువంటి ఈ దోపిడీ దొంగల ముఠా నాయకులు ఈరోజు ఎందుకు వీళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి విలన్లు అయ్యారు? వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో వీళ్ళు హిందువులను చంపారు, భారత్పై దాడి చేసి, ఏ భారత్ అది పాకిస్తాన్ కూడా భాగమై ఉన్న భారత్, ఈరోజు కొత్త భారత్ కాదు. ఆ రోజు ఏదైతే పాకిస్తాన్ కూడా భారత్గా ఉండిందో ఆ భూభాగంపై కూడా వీళ్ళు దాడి చేసిన వాళ్ళే. దాన్ని వీళ్ళు విస్మరించి వీళ్ళని ఇన్ని రోజుల వరకు హీరోలుగా చిత్రించుకున్నారు. ఎందుకు హీరోలుగా చిత్రించుకున్నారంటే, వాళ్ళు హిందువులపై దాడి చేశారు, ఇక్కడ ఇస్లాం మత స్థాపన కోసం ఎంతో కృషి చేశారు, కొన్ని లక్షల మందిని చంపి, కొన్ని లక్షల మంది హిందూ స్త్రీలను చేర్చి, కొందరిని ఆఫ్ఘాన్ పట్టణాలకి బానిసలుగా తీసుకెళ్లి అక్కడ బజార్లో పెట్టి పశువుల అమ్మారు. కాబట్టి వీళ్ళకి ఇప్పటివరకు హీరోలుగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో వీళ్ళు హీరోలే. వాళ్ళ పిల్లలు ఇంకా వీళ్ళని చరిత్ర పుస్తకాల్లో హీరోలుగానే చదువుతున్నారు. కానీ ఈరోజు కొత్తగా వీళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంది అని అంటే, అదే గజ్నీ, అబ్దాలీ, ఘోరీ వారసులే ఈరోజు తాలిబాన్ రూపంలో ఉన్నారు. వాళ్ళు 1000 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు కొత్తగా తాలిబాన్ వాళ్ళు చేస్తున్నది ఏం కాదు, అది చరిత్రే. ఈరోజు తాలిబాన్ పాకిస్తాన్ పై దాడులు చేస్తూ ఏదైతే డ్యూరెండ్ రేఖ ఉందో ఆ రేఖను బ్రిటిష్ వాళ్ళు అనైతికంగా గీశారు, మేము దాన్ని ఒప్పుకోము అని చెప్పి పస్తూన్ జాతి ఉండే ఆ ఏరియా అంతా కూడా మాది అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ పై దాడి చేస్తుంటే ఈరోజు పాకిస్తాన్ తన చరిత్రను కరెక్షన్ చేసుకోవాల్సిన స్థితిలోకి నెట్టబడింది. కాబట్టి చరిత్రను ఏదో 4 రోజులు మీ స్వప్రయోజనం కోసం తప్పుగా వక్రీకరించుకోవచ్చు, కానీ చరిత్ర అలాగే ఉంటుంది, చరిత్ర మారదు. ఆ రోజు ఏం జరిగిందో దాన్ని మళ్ళీ మార్చలేం మనము. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ నిన్నటి వరకు తమను తాము హీరోలుగా చెప్పుకున్న ఆ దోపిడీ దొంగల ముఠా నాయకులు ఆ రోజైనా ఈ రోజైనా చరిత్రలో వాళ్ళు ఒక దోపిడీదారులు మాత్రమే. ఈ సత్యాన్ని పాకిస్తాన్ ఇప్పటికైనా తెలుసుకున్నది. ఇంకా పాకిస్తాన్లో మార్పులు రావాలని, తాలిబాన్లు మన మిత్రులుగా అలాగే పాకిస్తాన్ పై దాడులు చేయాలని కోరుకుందాం. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.